హన్మకొండలో చోటు చేసుకున్న ఒక దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. అవి కొంచెం దారుణంగా ఉండటంతో, హృదయ విదారకంగా ఉండటంతో వాటిని బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాం. నిజానికి చుట్టూ జనాలుంటే భద్రతగా ఉంటుందేమో, భద్రంగా ఉంటామేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ చుట్టూ జనాలున్నా కత్తితో దాడి చేస్తున్న ఒక వ్యక్తిని వాళ్ళెవరూ కూడా నిలువరించలేకపోయారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఫైటింగ్ ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య చోటు చేసుకుంది. చుట్టూ జనాలు చూస్తున్నారు, కొంతమంది వీడియో తీస్తున్నారు. ఒక దశలో ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి అతనే చనిపోయాడు. అతను వైట్ కలర్ షర్ట్ వేసుకున్న మరో ఆటో డ్రైవర్ చేతిలో కత్తిని కూడా పట్టుకున్నాడు. నిజానికి అక్కడికి ఎవరైనా వచ్చి ఆ సమయంలో ఆపి ఉంటే, కొంచెం చొరవ తీసుకుని ఉండుంటే ఈ మరణం సంభవించి ఉండకపోయేది. ఆటో డ్రైవర్లు ఇద్దరు ఒకరికొకరు కొట్టుకున్నారు. వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి చేతిలో కత్తి ఉంది. అతను పింక్ కలర్ షర్ట్ వేసుకున్న ఆటో డ్రైవర్ని విచక్షణారహితంగా పొడిచాడు. ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి తను కూడా ప్రయత్నం చేశారు. మధ్యలో ఒక వ్యక్తి వచ్చి ఇద్దరిని విడతీయడానికి ప్రయత్నం చేశారు. కానీ కత్తి ఉంది కాబట్టి, తను చంపాలని అనుకుంటున్నాడు కాబట్టి, నిజానికి అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరైనా కొంచెం చొరవ తీసుకుని ఉంటే ఆ వ్యక్తి బతికుండేవాడు. నిజానికి పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తమకెక్కడ గాయమవుతుందోనని మిగిలిన వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేయరు. కానీ ఇక్కడ అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పటికీ కూడా మాకెందుకులేని అనుకున్నారు. నిజానికి ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు చుట్టూ జనాలుంటే, జనాల్లోకి పరుగు పెడితే రక్షింపబడతామేమో, రక్షణ కలుగుతుందేమో అని అనుకుంటారు. కానీ చొరవ తీసుకొని జనాలు చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా అనవసరమే. ఇక్కడ అదే జరిగింది. అదాలత్ జంక్షన్ సమీపంలో ఓ ఆటో డ్రైవర్ మరో డ్రైవర్ను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ వ్యక్తి చంపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. మృతుడు మడికొండకు చెందిన రాజ్ కుమార్గా గుర్తించాడు. నడి రోడ్డుపైనే ఒక వ్యక్తిని చంపుతున్నప్పటికీ జనాలు పట్టించుకోలేదు. ఒకసారి మీరు ఆటో స్క్రీన్ పైన చూడండి. ఆ వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి చేతిలో కత్తి ఉంది. ఇద్దరు కింద పడిపోయిన తర్వాత ఎవరైనా ఆ వ్యక్తి చేతిలో ఉన్న కత్తిని పట్టుకొని చొరవ తీసుకుని ఉండుంటే ఈ మరణం సంభవించకుండా ఉండేది. ఒక వ్యక్తి ప్రాణాలతో బతికి ఉండేవాడు. మరో వ్యక్తి అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరో కూడా చొరవ తీసుకోలేదు. ఏదో కోడి పందాలను చూసినట్టుగా చూస్తున్నారు మిగిలిన జనాలు. ఇద్దరు కత్తి చేతితో పట్టుకుని ఆ వ్యక్తిపై దాడి చేస్తున్నారు. ఇద్దరు ఒక దశలో కింద పడిపోయినప్పుడైనా మిగిలిన వాళ్ళు జేబులో చేతులు పట్టుకుని, లేదంటే సెల్ ఫోన్ పట్టుకుని వేడుక చూస్తున్నట్టుగా చూశారు తప్ప అక్కడ నిలువరించడానికి అవకాశం ఉంది. నిజానికి కొన్ని సందర్భాల్లో కత్తులతో దాడి చేస్తున్నప్పుడు నిలువరించడానికి అవకాశం ఉండదు. ఎవరైనా అడ్డు వెళ్తే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం నిలువరించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నం ఎవరు చేయలేదు. దీంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, అసలు ఎందుకు వీళ్ళిద్దరూ కత్తులతో దాడి చేసుకున్నారు? అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అయితే దీనికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పాత కక్షలు అనుకోవచ్చు. ఇది ఏంటంటే ఒక వివాహేతర సంబంధం. దీనికి కారణంగా ప్రాథమిక సమాచారం అయితే అందింది. ఇద్దరు ఆటో డ్రైవర్లు వీళ్ళు తెలిసినటువంటి వ్యక్తులే, కానీ ఒక వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తుంది. వివరాలు కనుక ఒక్కసారి పరిశీలించినైతే అంటే వీళ్ళ గత కొద్ది రోజులుగా వాగ్వాదం కూడా జరుగుతున్నట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం అయితే తెలుస్తుంది. అక్కడ దాదాపు ఇక్కడ ఆటో డ్రైవర్ రాజ్ కుమార్, ఎవరైతే మాచల రాజ్ కుమార్ ఉన్నాడో, అతను వేరే అమ్మాయితోటి కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే హెచ్చరించినప్పటికీ కూడా తను మానుకోలేదని చెప్పి తెలుస్తుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని పలుమార్లు హెచ్చరించినా వినట్లేదని చెప్పి తను తీవ్రంగా ముందస్తు ప్రణాళికతోటి జేబులో కత్తి పెట్టుకొని తనని ఆటో చేజ్ చేసి కూడా, అంటే దాదాపు హన్మకొండ చౌరస్తా, అంటే హన్మకొండ డిమార్ట్ జంక్షన్, అంటే మెయిన్ అంటే అదాలత్ సమీపంలోనే, అంటే కోర్టుకు పక్కనే డిమార్ట్ ఉంటుంది. ఈ డిమార్ట్ దగ్గరికి ఆటో తోటి చేసి మరీ ఆపి తనతో గొడవ దిగాడు. ఆ గొడవ దిగుతున్నటువంటి క్రమంలో చుట్టూ కూడా చాలా మంది చూస్తున్నారు, కానీ తన జేబులో కత్తున్నటువంటి విషయం అయితే తెలియదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు, కానీ ఆ పరిస్థితి విషమించిన సమయంలో ఒకరికొకరు వాగ్వాదం పెరగడంతో వెంటనే తనతో తెచ్చుకున్నటువంటి కత్తిని తీసి ఈ మాచల రాజ్ కుమార్ పై కూడా దాడి చేయడం జరిగింది. తను కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ముందు అంత సివియర్ గా కనిపించలేదు. కానీ ఆ కత్తితో పొడుస్తున్నటువంటి క్రమంలో తన కసి అంతా విజువల్స్ లో మనకు కనిపిస్తుంది. వెంటనే అప్రమత్తమైనటువంటి కొంతమంది చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా అక్కడికి ముందుకు రాలేకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజలు కూడా కొంతమంది చూస్తున్నారు, కానీ ఒక వ్యక్తి వచ్చి అక్కడికి వెళ్ళి తనను నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ గుండెలో, అంటే ముందు కత్తిపోట్లు మామూలుగానే దిగినట్టు మనకు ఆ విజువల్స్ లో కనిపిస్తుంది, కానీ ఛాతీ దగ్గర బలంగా గుండెకు లోపలికి దిగినట్టుగా తెలుస్తుంది.
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంత సద్దుమణిగే పరిస్థితి తీసుకొచ్చేసరికి అతను అప్పటికే తీవ్ర గాయాలయ్యాడు, రక్తస్రావం కూడా జరుగుతుంది. మిగిలినటువంటి వెంటనే సంఘటన స్థలానికి కూడా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా హుటాహుటిని అక్కడ చేరుకున్నారు. వాళ్ళిద్దరు నిలవరించి కానీ నడి రోడ్డు పైన ఒక మనిషిని అలా చంపేస్తూ ఉంటే అతను పట్టుకోవడానికి అవకాశం ఉంది. అతను నిలువరించడానికి కొన్ని సందర్భాల్లో నిజానికి నిలువరించడానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి అవకాశం ఉన్న జనాలందరూ జేబులో చేతులు పెట్టుకుని చూశారు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకని? అయితే ఇక్కడ చేతిలో కత్తి ఉండడంతో తను భయాందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇతను కూడా ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నాడో కూడా ఇంత సీవియర్ గా ఉంటుందని కూడా తను అనుకోనట్టుగా ఉంది. ఎందుకంటే తను రెస్పాండ్ అయ్యే విధానం చూస్తుంటే మనకు అంత సీవియర్ గా ఉన్నట్టుగా కనిపించలేదు. కానీ ఎప్పుడైతే కత్తితోటి దాడి చేశాడో అప్పుడు మాత్రమే నిలువరించడానికి కొంత ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల ఏ ఒక్కరు వచ్చి సహాయం చేసినా కానీ తను ఈజీగా నిలువరించేటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఆ భయానికి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చూస్తూనే ఉన్నారు, చోద్యం చూస్తున్నారు, సర్కస్ చూస్తున్నారు తప్ప ఒక్కరు వచ్చి కూడా ముందుకు ధైర్యం చేయలేకపోవడం కూడా, అంటే అందరి కళ్ళ ముందు ఉండంగా కూడా, అంటే ఒక ఎదురు వ్యక్తిని చంపేస్తుందని తెలిసిన తర్వాత కూడా ఒకరు రెస్పాండ్ కావడము దీన్ని ఎక్కువగా సీవియర్ గా చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ రాజ్ కుమార్ కూడా ఆ గుండెలో బలంగా గాయం కావడంతో మాత్రం అక్కడికెక్కడికి చనిపోయాడు. ఎందుకంటే మామూలు వేరే ప్లేస్లలో ఒకవేళ కత్తిపోట్లకు గురైనా కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చికిత్స అనంతరం కొంత బతికినటువంటి అవకాశాలు, ఎందుకంటే సీవియర్ సంఘటనలు జరిగినటువంటి వాళ్ళు కూడా బతికిన సంఘటనలే. కానీ ఆ గుండె పైన కూడా ఛాతిలోకి బలంగా దూసుకెళ్లడంతో తను ఎక్కువ గాయాలు కాకున్నప్పటికీ కూడా ఛాతిలోనే మెయిన్ ఎక్కువగా దిగినట్టుగా తెలుస్తుంది కత్తిపోటు. దాని వల్లనే తను అక్కడికక్కడే ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే అప్పటికే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకునేటువంటి సమయంలోనే ఇతను బేహోష కింద పడిపోయే సమయానికి తను పారిపోయే ప్రయత్నం చేస్తుంటే స్థానికులు కూడా అప్పుడు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు వెంటనే పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులకు అప్పగించిన తర్వాత తన్ని రాజ్ కుమార్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యలోనే చనిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే అసలు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాలి. కానీ ఇక్కడ ప్రాథమికంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఒక వివాహేతర సంబంధం మాత్రమే దీనికి కారణంగా తెలుస్తుంది. ఇద్దరు ఆటో డ్రైవర్లు కావడం ఇక్కడ విశేషము. వారి మధ్యలో ఎట్లాంటి గతంలో ఉన్నటువంటి గొడవలు ఉన్నాయో తెలియదు, కానీ ప్రాథమికంగా మాత్రం ఈ విషయం తెలుస్తుంది. రైట్ వెంకటరత్నం, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే చనిపోయిన వ్యక్తి మృతుడు. ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లే. అయితే వివాహేతర సంబంధంతోనే ఇద్దరి ఆటో డ్రైవర్ల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ గొడవతోనే వివాహేతర సంబంధంతోనే ఇద్దరు ఒకరికొకరు కొట్టుకున్నారు. ఈ ఆటోను మృతుడు వెళ్తున్న ఆటోను చేసి మరి పట్టుకొని ఆ వ్యక్తిపై దాడి చేశాడు. కసితీర కత్తితో పొడవటంతో ఛాతీ దగ్గర బలమైన గాయాలు కావడంతో ఈ వ్యక్తి చనిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. హనుమకొండలో, వరంగల్ జిల్లా హనుమకొండలో దాడి జరిగింది. అది పట్టపగలే ఇలా ఆటో డ్రైవర్లు కత్తులతో దాడి చేసుకోవడం, ఒకరు చనిపోవడం పై స్థానికులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.